వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు. ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరాం, ఆర్ఐ జయభారత్ రెడ్డి, ఎంపీడీఓ విఘ్నేశ్వర, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ ఫస్ట్ రోజు తిరిగి ఆశాలు మోటివేట్ చేసేసి వాళ్ళందరినీ పిలిపించుకొని ఏమైనా ఉంటే మనకు వారేస్ కానీ ఆశాలను మోటివేట్ కాదు, పబ్లిక్ ని మోటివేట్ చేయాలి. ఆశాలు హాస్టల్స్ తిరిగి వాళ్ళకి క్యాంప్ పెడుతుంటే వాళ్ళు ఆల్రెడీ మోటివేట్ అయ్యి ఉంటారు. పబ్లిక్ ని మోటివేట్ వెక్టర్ బాండ్ డిసీజెస్ కానీ, వాటర్ బాండ్ డిసీజెస్ కానీ వీటి మీద అవగాహన కల్పించాలా. ప్లస్ అదేవిధంగా ఫ్రైడే డ్రైడే చేస్తున్నారు లేదా, ఎక్కడైనా లాలో కనిపిస్తుందా లేదా, ఏదో ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. ఎక్కడ విలేజెస్లో పోయినప్పుడల్లా మొత్తం అంతా నాకు అన్ని లాగా కనిపిస్తుంది మస్కిటో. ఫ్రైడే డ్రైడే చేస్తున్నారు, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. సుశీల, శ్రీలత లీవ్ అయితే రాయాలి. ఏదో మార్నింగ్ అటెండెన్స్ చేసినప్పుడే రాసేయాలి. ఎలిజబెత్ అంతా ఆయుర్వేద చేస్తున్నాను. 24 అవర్స్లో వచ్చేయాలి. అది ఇంకా రాగానే మీరు ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టుగా చేసే విధంగా ఉండాలి. అది ఎన్షూర్ చేసుకోవాలి. ఇవి డెంగ్యూ కేసులు ఏమైనా వచ్చినాయా? డెంగ్యూ కేసు ఎట్లా చేస్తారు? డెంగ్యూ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు? నాకు తెలుసా, నేనా డాక్టర్, డాక్టర్ అని ఎవరు డాక్టర్ కాదు, పారామెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళకి అట్లా బిహేవ్ చేస్తాం. పబ్లిక్తో చాలా పొలైట్గా కంటిన్యూస్గా వాళ్ళతో బిహేవ్ చేయాలి. సో మనకి ఏదైతే హెల్త్ ఉందో అంటే ఇది హెల్త్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న డిస్ట్రిక్ట్. సో హెల్త్ సర్వీసెస్ అనేది చాలా ప్రాపర్గా మనం అదే విధంగా ఎన్షూర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటే వాళ్ళు డెలివరీ కానీ కరెక్ట్గా చేయాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు ఉంటాయి. ఏ కేసెస్ అన్నీ కరెక్ట్గా డేట్స్ చూసుకుంటున్నారు కదా, అవసరం తీసేస్తున్నారు. ఏమేమి హై రిస్క్ ఏం కాదు. సో రియల్ హై రిస్క్ అంటే మీకు వాళ్ళకి ఏదో ఒక ఇది ఉండాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉండాలి, ప్లస్ మీకు వాళ్ళకి ఈ అనేమియా వచ్చి ఉండాలా, సో లో హెచ్బి ఉండాలా, సో లేకపోతే షుగర్ పేషెంట్స్ అయి ఉండాలి, బీపీ అబ్నార్మల్ బీపీ ఉండాలి. క్యాన్సర్ కొత్తగా ఎవరైనా డిటెక్ట్ అయితే వాళ్ళని నేను మళ్ళీ ఒకసారి చేసి వాళ్ళకి అలా NSCS,
మీరు వెటర్నరీ అసిస్టెంట్ खाजा मैंने मेरी खाजा ఎప్పుడు ఓపెన్ చేస్తారు సెంటర్ మార్నింగ్ 8:30 అయితే అటెండర్ వచ్చేస్తారు క్లీన్ చేసుకోవడానికి 9 to 4 సార్. ప్రోగ్రామ్ దేంట్లో కనిపిస్తారు ఇది గ్రాస్లో లేదా జాగ్రీలో సార్ జనరల్గా కూడా అవును సార్. నేనేమో ఒక 1 week 10 days నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్తాను సార్. ప్రొఫైల్మెంట్ ఒకటి రెడీ చేసి ఉన్నాయి ఇది వాళ్ళు. అవును సార్ పాత ఏమిది డైరీ అన్న తీసుకొచ్చిండు ఆయన అక్కడ పోయిండు ఇక్కడ తీసుకొని వచ్చిందా ఏం చేసిండు మరి ఇంజక్షన్ ఇచ్చిండు అది ఎక్కడైతే ఎన్నైతే ఖాతాలు పెండింగ్ ఉన్నాయో ఆ పేరు కనుక్కుంటే ఒకటే ఖాతాలో మనకి ఆ ఖాతాలో డూప్లికేట్ పెట్టారు. ఆధార్ కూడా డూప్లికేట్ చేస్తారు. జిల్లాలో ఎక్కడ స్టేట్ కూడా ఎక్కడ లేదు సార్. ఇష్యూ ఓన్లీ ఖాతాలని అన్ని పెట్టారు అది పెట్టేస్తారు సార్. దానికి ఆధార్ ఏముంటుంది ఏముంటుంది సార్. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఇంటి పేరు వాళ్ళ పేరెంట్స్ ఇంటి పేరు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు మరి మొత్తం చేంజ్ అయిపోయి రాదు. ఈ 85లో ఎన్ని స్టార్ట్ చేస్తున్నారు చేంజ్ అవుతాయి కూడా జస్ట్ చిన్న మనకి 1 లీటర్ 2 లీటర్ చేంజ్ పటపట చేస్తే మొత్తం చేంజ్ అంటేనే చేయొద్దు మొత్తం చేంజ్ అంటే చేయొద్దు. అంతా చేయాలి. ఈ వాటర్ ఏం లీక్ అవుతుందా వాటర్ కానీ పైన ఇంకో ఫ్లోర్ ఉంది సార్. సో అన్ని విలేజెస్ ఉన్నాయి కదా. అందరికీ నమస్కారం. ఎల్దుర్తి మండల ఎంఆర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 weeks బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి. కూడా చూస్తే ఏవో ఒక కాంప్లికేషన్స్తోని సో ఏవో ఒక పార్ట్ బి కేసెస్ ఇంతకుముందు పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ అంటుండే. సో ఆ పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ ఇప్పుడు మనకి మోస్ట్లీ పెండింగ్ ఉన్న కేసెస్. సో అవన్నీ కూడా ఏదో ఒక లిటిగేషన్లలో ఏదో ఒక కాంప్లికేషన్లో ఉంటేనే అవి ఇప్పటి వరకు అంటే ఎల్ఆర్ఎఫ్పి స్టార్ట్ అయ్యి 6-7 years అవుతుంది. సో అవి మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అటువంటివి అంతా కూడా మనము రిజాల్వ్ చేసుకోవడానికి కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసినాం. సో స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 1 weekలోనే చాలా సగం వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన అప్లికేషన్స్ కూడా అవన్నీ ప్రాపర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. సో చేసి ఏవేవో అయితే అప్లికేషన్స్ మనం చేయలేకపోతాము అంటే సపోజ్ కుటుంబ కళాలు ఉన్నాయనుకోండి అవి చేయలేము. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ కోర్టు లిటిగేషన్లు ఏమైనా ఉన్నా కానీ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ సర్వే డిస్ప్యూట్స్ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒక యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు. సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి అటువంటి ఏవి కూడా మనం చేయలేము.
చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్ట్ దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా CCLకి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి RDOస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ RDO లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది.